హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఘటనల గురించి ఒకసారి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక పాస్టర్ తన చర్చిలో క్రీస్తు బోధనలు వినిపించాల్సింది పోయి పవన్ కళ్యాణ్ గారిని ముక్కలు ముక్కలుగా నరికేయాలని కొన్ని దారుణమైనటువంటి పదాలతో దూషించటం కాదు, రెచ్చగొట్టేటువంటి పరిస్థితి చేశారు. ఇంకొక పాస్టర్ అజయ్ అని అతను కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకొక పాస్టర్ ఎవరో తప్పదాగి రోడ్డు మీద పడి చచ్చిపోతే, యాక్సిడెంట్ అయి చచ్చిపోతే దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి అంటించేటువంటి పని. కొంతమంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. పదే పదే నేను దీని గురించి అయితే చాలా క్లియర్గా చెప్తాను. తప్ప తాగి రోడ్డు మీద అక్కడక్కడ ఆ తాగి పడిపోయి లాస్ట్కి దేనికి ఒక గుద్ది చచ్చిపోయాడు. చాలా క్లియర్గా పోస్ట్ మార్టం రిపోర్ట్తో పాటు అతని బ్లడ్లో అంటే ఆల్కహాల్ ఉంది అని చెప్పి డాక్టర్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ కూడా దానికి నిదర్శనంగా చూడొచ్చు. కొంతమంది మేధావులు, గొర్రె మేధావులు కొంతమంది బయటకు వచ్చి నువ్వు చూసావా తాగటం, నువ్వు చూసావా, నువ్వు చూడకండి ఏం చెప్తావు, ఆయన వెనకాల పెద్ద కుట్ర జరిగింది. సొల్లు మాటలు వద్దు మనకి, అర్థమైందా? సొల్లు మాటలు మనకి కరెక్ట్ కాదు. నిజాలు ఏమన్నా ఉంటే, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే బయటకు వచ్చి మాట్లాడడం తప్ప సొల్లు మాట్లాడకూడదు. నేను చెప్పాను, ఆయన తాగి యాక్సిడెంటే చచ్చిపోయాడు. ఎవరో తాగి చచ్చిపోతే దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి తగిలిచ్చారు. కాదు అంటారా? మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటో తీసుకురండి. ఆయన ఎవరో మాజీ ఎంపీ గారి గురించి ఆయన అప్పుడు మాట్లాడాడు. ఏదయ్యా ఆయన తాగి చచ్చిపోలేదని చెప్పి ఇలా మొత్తం సినిమానే చూపించాడు అక్కడ. సరే అని చెప్పి పోలీసులు అడిగితే ఏమన్నాడు తెలుసుగా? అబ్బాయి ఏయో గాలి మాటలు మాట్లాడాను, వాడు వీడు అనుకుంటున్నాడు తప్ప నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, అందరూ అనుకుంటున్నారు కాబట్టి చెప్పాను, తాగి చనిపోయాడు అనేటువంటి మీ దగ్గర రుజువు ఉంటే సరే అయితే అని చెప్పి అదే అప్పుడు మాట్లాడాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆయన మాట మార్చాడు అనుకోండి. అయితే ఇప్పుడు ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా ఆకువీడులో పక్కన ఉండేటువంటి పెదపాడు అనే దగ్గర రామాలయ నిర్మాణానికి సంబంధించి దాంట్లో జరిగినటువంటి దాడులు చాలా ఎలా ఉన్నాయంటే, ఒక టెర్రరిస్టుల మాదిరిగా, ఒక ఉగ్రవాదుల మాదిరిగా వీళ్ళని వెనకాల ఉండి కొంతమంది ప్రేరేపిస్తున్నారు అనేటువంటిది అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా ఇలాంటి వాళ్ళని అరికట్టాలి. ఇప్పటి వరకు భారతదేశం చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఏంటి, దళితుల ముసుగులో ఇలాంటి క్రిస్టియానిటీకి సంబంధించి కొంతమంది పాస్టర్లు, కొంతమంది ఇలాంటి మూకని తయారు చేసుకుని ఇలాంటి ప్రేరేపించడం ఎంతవరకు కరెక్టు? ఇక్కడ దళితులు అనేటువంటి పదం డెఫినెట్గా మన దళితులు అంటే హిందూ సాంప్రదాయ ప్రకారం సనాతన ధర్మంలో దళితులకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. కేవలం ఇక్కడ సనాతన ధర్మంలోనే, హిందుత్వంలోనే, మన భారతదేశంలో మాత్రమే కులాలు పుట్టాయి. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర కూడా ఉంది. దాన్ని ఎవరు కాదనలేరు, ఎప్పటి నుంచో వస్తున్నటువంటిది. దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ మన దేశం ఏర్పడిన తర్వాత వాళ్ళ గురించి చాలా చక్కగా కొంతమంది దళితులు అప్పట్లోనే, ఆయన ఉన్నటువంటి టైంలో, రాజ్యాంగం రాసేటువంటి టైంలోనే దళితులు క్రిస్టియన్లోకి వెళుతుంటే మీరు క్రిస్టియన్లోకి వెళితే ఇది పోతుంది, మీకు ఓకేనా అంటే ఎస్ మాకు అవసరం లేదు, మేము క్రిస్టియానిటీలోనే ఉంటాము, మాకు రిజర్వేషన్లు అవసరం లేదు అని చెప్పి కొంతమంది వెళ్ళిపోతే, మిగతా ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా లేదు మాకు వద్దు, మేము హిందూ దళితులుగానే ఉంటాము అని చెప్పి విపక్షకు గురవుతున్నటువంటి టైంలో కూడా వాళ్ళు గర్వంగా మేము హిందూ మతాన్ని స్వీకరించినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఈ మతంలో ఉన్నందుకు అని చెప్పి వాళ్ళు ఉండిపోయారు. ఆ తర్వాత కొంతమంది ఈ మూక ఉంటారు కదా, ఎవరైతే ప్రేరేపించి మతాల మార్పిళ్ళు చేసేటువంటి బ్యాచ్ ఉంటుంది కదా, వీళ్ళు కొంతమందిని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు అసలు సిసలైనటువంటి హిందూ దళిత సోదరులకి ఇప్పటికీ అన్యాయం జరుగుతుంది. వీళ్ళు బయటకు వచ్చి వేరే మతాల్లోకి వాళ్ళు నమ్ముకునే ఎవరైనా సరే వేరే మతాన్ని వాళ్ళు ఇష్టపూర్వకంగా నమ్ముకునేటువంటి హక్కు వాళ్ళకు ఉంది. వాళ్ళకి రాజ్యాంగం ఆ హక్కు కల్పించింది, హ్యాపీగా దాంట్లో ఉండొచ్చు. కాకపోతే అసలు సిసలైనటువంటికి దళితులకి దక్కాల్సినటువంటి ఉద్యోగాలు, పథకాలు, రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు మతం మారి దొబ్బేస్తున్నారు, వీళ్ళకి అన్యాయం చేస్తున్నారు అనేటువంటి మాటలు కూడా నిజమే అది. కాకపోతే ఇప్పుడు ఓట్ల రాజకీయం మాత్రమే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఇక్కడ మిగతా పార్టీలు అన్నీ కూడా ఎంతసేపు దళిత హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ పర్సెంటేజ్, చాలా చాలా తక్కువ పర్సెంటేజ్ అయిపోయారు. దళిత క్రిస్టియన్ ముసుగులో ఉండేటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ అయిపోయారు.
అందుకని వాళ్ళ ఓట్లు పోతాయేమో అని వాళ్ళకి వత్తాసు పలకటం మొదలుపెట్టారు. అయితే రీసెంట్గా వచ్చినటువంటి ఒక తీర్పు మనం చూడొచ్చు. బాపట్లలో ఒక పాస్టరు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. నువ్వు పాస్టర్వా, ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి దళితులువా అని అడిగితే, లేదండి నేను పాస్టర్ ఉద్యోగం పాస్టర్కి సంబంధించినటువంటి వృత్తే చేస్తున్నాను, అయితే నువ్వు దళితుడు కాదు, నీకు ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదు అని చెప్పి హైకోర్టు సుప్రీంకోర్టు రెండు ఇచ్చినటువంటి తీర్పు కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఇలా మరి ఏదైతే రామాలయ నిర్మాణానికి సంబంధించి పునర్నిర్మాణం, అది నిర్మాణం కూడా కాదు, ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ని శిథిలావస్థకు చేరుకోవడంతో, సరిగ్గా అన్యక్రాంతంలోకి వెళ్ళిపోవడంతో దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలనేటువంటి ఇది చేశారు. కొంతమంది రఘురామకృష్ణరాజు గారి మీద ఆయన చాలా చర్చలు తీశారు, చాలా ఇది తీశారు అని చెప్పి రాద్ధాంతం చేస్తున్నారు. అసలు ఒక చర్చ్ కానీ ఒక గుడి కానీ నిర్మాణం చేసుకోవాలంటే అక్కడ వాళ్ళెవరు పర్మిషన్ లేకుండా ఎవరైనా సరే ఆ ఊరు మొత్తం హిందువులు ఉన్నా, ఆ ఊరు మొత్తం క్రైస్తవులు ఉన్నా, ఆ ఊరు మొత్తం ముస్లిమ్స్ ఉన్నా కూడా ఆ నిర్మాణానికి సంబంధించి పర్మిషన్ మాత్రం కలెక్టర్ గారు ఇస్తేనే తప్ప. ఆ కలెక్టర్ గారు ఏం చేయాలి? ఆ కలెక్టర్ గారు అక్కడ ఉండేటువంటి ఏరియాకు వచ్చి అందరి పర్మిషన్ తీసుకుని అక్కడ గుడి కట్టాలన్నా, చర్చి కట్టాలన్నా, మసీదు కట్టాలన్నా వాళ్ళ అభిప్రాయం, అమ్మ మీకు ఒక చోట కడుతున్నారు, మీకు ఓకేనా అని పర్మిషన్ తీసుకుని వాళ్ళకి ఇవ్వాలి. అంతే తప్ప ఎవరికి వాళ్ళు ఇంట్లో పెట్టుకుని డబ్బులు పెట్టేసుకుని ఇష్టం వచ్చినట్టు చేసేయడానికి లేదు అనేది గ్రహించాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ రామాలయం అనేది ఎప్పటి నుంచో ఉంది. దానికి సొంత ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు ఎవరు పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ముఖ్యంగా ఇది హిందూ దేశం, ధర్మం మీద నిలబడినటువంటి దేశం, ఆ రాముడు పుట్టినటువంటి నేల ఇది. అలాంటి ఈ భూమి మీద ఆల్రెడీ కట్టున్నటువంటి రామాలయానికి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేసి మళ్ళీ పునర్జీవం అందించేటువంటి కార్యక్రమం చేస్తే అది తప్పేలా అవుతుంది? కొంతమంది ఇదే అక్కడ కనుక కడితే మనకి ఇబ్బంది ఏమో, కొంతమంది మన మతంలోంచి ఎవరైతే క్రిస్టియన్లుగా వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ వాళ్ళ మతానికి గర్వాపసి అయిపోతారేమో, అందుకనే మనం ఆ గుడిని ఆపాలి అనేటువంటి కుట్ర చేసి దీన్ని చేశారు. దీన్ని అడ్డుకుంటున్నటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తులు. ఆయన ఈరోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే ఆయన మగాడ్రా బుజ్జి అని అనిపించింది. అలాగే పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఒకంత భయం కూడా వేస్తుంది. ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా వేరే మతాన్ని కించపరచలా, ఏ వర్గాన్ని ఆయన తక్కువ చేయలా, ఎక్కడా కూడా వేరే మతానికి సంబంధించి ద్వేషించినటువంటి పరిస్థితి ఆయన ఎప్పుడూ చేయలే. కానీ ఆయన ఏం చేశారంటే ఆయన నమ్ముకున్నటువంటి ధర్మాన్ని, మతాన్ని గొప్పగా మాట్లాడటం ఆయన చేసినటువంటి తప్పేమో అనిపిస్తుంది. ఆయన మతం గురించి, ఆయన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి, అయ్యా బాబు మిగతా మతాల గురించి ఎలా అయితే మీరు బాధపడుతున్నారో మన మతంలో జరుగుతున్నటువంటి దాని గురించి కూడా కనీసం బయటకు వచ్చి హిందువులే మాట్లాడండి అయ్యా అని మాట్లాడడమే ఇప్పుడు ఆయన పాపంగా తయారైంది. అందుకని కొంతమంది ముక్కలుగా నరికేయాలి అనేటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ ఇప్పుడు ఇలాంటి మోక టెర్రరిస్టుల మాదిరిగా, ఉగ్రవాదుల మాదిరిగా, సైకోల మాదిరిగా తయారయ్యి రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తుల్ని ఏం చేస్తారా అనే దానికి నిన్న రఘురామకృష్ణరాజు గారి మీద చేసినటువంటి హత్యా ప్రయత్నాన్ని కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఒక చెక్కకి మేకులు కొట్టి తల్లో దింపేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. అసలు చిన్న పిల్లలు, మైనర్లు మాత్రమే తీసుకొచ్చి వాళ్ళని ఇలా తయారు చేసి ఇలా వాళ్ళని రెచ్చగొట్టి, అంతకు ముందు రోజు నైటు ఒక 17 సంఘాలు, క్రిస్టియన్ సంఘాలకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టుకుని రేపొద్దున్న ఎవడొస్తే వాడి మీద మనం ఇలా వెళ్ళి చేసేయాలి అనే దాన్ని ప్రేరేపించారు అనేటువంటి వార్తలు కూడా మనకు వినపడతా ఉన్నాయి. అక్కడ రఘురామకృష్ణరాజు గారిని హతమార్చాలని ఒక ప్రయత్నం, అలాగే ఆయనకి సపోర్ట్గా ఎవరైతే కొంతమంది కూటమి సభ్యులు, జనసేన పార్టీకి సంబంధించిన అనిల్ అనేటువంటి వ్యక్తి మీద మేకులు తల్లో, అంటే చెక్కకి మేకులు కుట్టేసి అవి తల్లో దింపేసి కొంతమందికి వీపుల మీద, కొంతమంది ఆడవాళ్ళని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళినటువంటి పరిస్థితి. అసలు ఏంటిది? క్రిస్టియానిటీలో సరే ఇలాంటి పద్ధతులు ఉన్నాయా అనేటువంటిది ఒకసారి నేను నాకు తెలిసినటువంటి క్రిస్టియన్కి సంబంధించినటువంటి దాన్ని పాటిస్తున్నటువంటి వ్యక్తుల్ని అడిగితే, అరే ఇలాంటిది ఎప్పుడూ లేదు, ఎప్పుడూ కూడా ఇలా వేరే మతాన్ని ద్వేషించమని కానీ, వేరే మతాన్ని కించపరచమని కానీ, వాళ్ళ ఆచారాలను ఇలా అవహేళన చేయమని కానీ ఎప్పుడూ లేదు. మాకు ఇప్పటికీ కొంతమంది అంటే చాలా గొప్పగానే చెప్తున్నారు. వాళ్ళు ఏదైతే క్రిస్టియానిటీకి సంబంధించి వాళ్ళ ప్రభువుకి సంబంధించినటువంటి ఆ బోధనలు, వాళ్ళకి ఇన్స్పైరింగ్ అయ్యేటువంటి విధానాన్ని ఏ రకంగా ఉంటాయో అవి మాత్రమే చెప్తారు. అవి నచ్చితే చాలామంది మతంలోకి వెళ్తారు. అంతే తప్ప
వేరే మతాన్ని తిట్టి, వేరే మతాన్ని కించపరిచి మా మతంలోకి రండి అనేటువంటి విధానం అయితే లేదు అనేటువంటిది చాలా క్లియర్గా చెప్పారు. అంతేకాకుండా నేను కూడా కొంత రీసెర్చ్ చేశాను. అసలు ఈ మతం ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు పెరిగింది, ఏంటి, అసలు ఆ విధి విధానాలు ఏంటి, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేస్తే 3 ముక్కల్లో చెప్తా. ప్రేమని పంచండి, అందరినీ సమానంగా చూడండి, నిజాన్ని నిజాయితీగా బ్రతకండి, ఇది మాత్రమే చెప్పింది. మరి క్రిస్టియానిటీలో ఉన్నటువంటి వ్యక్తులు దీన్ని పాటిస్తున్నారంటే మొదటి చెప్పుకుందాం, ప్రేమను పంచండి. ఏమన్నా చేస్తున్నారా? క్రీస్తు పంచినటువంటి ప్రేమని పంచుతున్నారా? అది ఇదేనా విధానం లేదా ఆలోచించుకోండి. రెండోది, అందరినీ సమానంగా చూడండి అనేది ఇక్కడ సంగతి చూసుకుందాం. మిగతా అంత నాకు అనవసరం, ఇక్కడ సంగతి చూసుకుందాం. క్రిస్టియానిటీలో కూడా క్యాస్ట్లు ఉంటాయా అంటే ఉండవు. నేను మొదట్లో చెప్పినట్టు ఇది మన భారతదేశానికి సంబంధించిన వారికి మాత్రమే. ఎవరైతే కొంతమంది దళితులు వెనుకబడిన వర్గాలుగా ఉండిపోయారో వాళ్ళ కోసం రిజర్వేషన్స్ పెట్టారు. దళితుల్ని ఒక సపరేట్ ఒక కేటగిరీలో పెట్టడం జరిగింది, ఎస్సీల కింద, ఎస్టీల కింద. అప్పటి వరకు కూడా వాళ్ళ మిగతా కులం పెద్దదని, మిగతా కులం చిన్నది అని ఎక్కడా లేదు హిందుత్వంలో. కాకపోతే ఈ ఎస్సీ అంటే రాజ్యాంగం వచ్చిన తర్వాత, మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని నిర్మించేటప్పుడు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాలను కల్పించారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే వాళ్ళు కూడా అందరిలాగా, మిగతా కులాలులాగా వాళ్ళు కూడా గొప్ప స్థాయికి రావాలి, వాళ్ళు కూడా అవకాశాలను అందిపుచ్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో. ఎవరో కొంతమంది హిందూ దేవాలయాలకు రానివద్దన్నారని, లేదా హిందూ దేవుళ్ళని సరిగ్గా పూజించుకోవడానికి అవకాశాలు లేవని, లేదంటే వాళ్ళని కొంచెం అంటరాని వారుగా చూసేటువంటి ప్రక్రియ ఉందని ఆ చట్టాలను తీసుకొచ్చారు. అవే ఇప్పటి వరకు అదే కంటిన్యూ అవుతుందంటే ఇప్పుడున్నటువంటి దళితులు ఎవరూ కూడా అలాంటి అంటరానితనంతో ఎవ్వరూ లేరు. ఇంకా కొంతమంది అలా మాట్లాడడం శోచనీయమని చెప్పాలి. నాతో పాటు తిరిగి పెరిగినటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు. ఈ రోజుకి నేను హైదరాబాద్లో కావచ్చు, మిగతా మా ఊరు వెళ్ళినప్పుడు కావచ్చు, వాళ్ళని కలవడానికి 100% వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తిని పొడుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటి మా ఇంట్లోకి వచ్చినా సరే మా ఇంట్లో తింటారు, మా ఇంట్లోనే పొడుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంత గొప్పగా బ్రతుకుతాం. ఈ రోజులు అలాంటివి లేవు. ఒకవేళ ఉంటే మాత్రం దాని మీద పోరాటం చేయాలి, దాని మీద కోర్టుకు వెళ్ళాలి. ఎందుకంటే మన దేశం ఆలయాల్లోకి, కొన్ని ఆలయాల్లోకి మహిళలు నిషేధం అనేటువంటి, అయ్యప్ప స్వామి ఆలయంలోకి వెళ్తే నిషేధం అని చెప్పి మహిళల గురించి చెప్తే దాని గురించి కూడా పోరాటం చేసి సాధించుకున్నటువంటివి ఉన్నాయి. మరి అలాంటిది ఇలాంటి విపక్ష చూపిస్తే ఎందుకుంటుంది చెప్పండి? సరే, దాని గురించి పక్కన పెడదాం. మరి అలాంటి విపక్ష లేనటువంటిది మీ అన్నీ కూడా చాలామంది చెప్తారు. ఎందుకు చాలామంది ఇలా మారారు అనేటువంటి ఎంక్వైరీ చేస్తే, ఇలా గతంలో చేశారు కాబట్టి మా దగ్గర అలాంటిది ఉండదు, మేము ఎక్కడా కూడా ఎవరిని వేరే విధంగా చూడడం, అందరినీ సమానంగా చూస్తాం అనేటువంటి సిద్ధాంతాలని తీసుకుని వాళ్ళకి బోధించి తీసుకొచ్చుకున్నారు. మరి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా అలాగే ఉంటున్నారా అంటే లేదు. వీళ్ళల్లో కూడా క్యాటలిస్టులను ఇంకొకటను విగ్రహారాధన చేస్తారు, కొంతమంది పూజలు చేస్తారు, కొంతమంది ధ్వజస్తంభాలు కడతారు, గుడులు కడతారు, మాలలు వేస్తారు, కొంతమంది ఏయో చాలా రకాలుగా ఉంటాయి. కొబ్బరికాయలు కొడతారు, కాళ్ళకి మెట్లు, మెడలో నల్లపూస్తలు, కొంతమంది కోళ్లను మేకలను బలిచ్చేటువంటి ప్రక్రియలు ఉన్నాయి, యేసు మాలలని చెప్పేటువంటి ఇవి ఉన్నాయి. సరే, కొంతమంది అయితే నార్మల్గానే ఎవరు విగ్రహారాధన చేయనటువంటి వ్యక్తులు కూడా దాంట్లో ఉన్నారు. ఇక్కడ అదొకటి పక్కన పెడితే ముహూర్తాలు కూడా పెడతారు, ముహూర్తాలు కూడా ఉంటున్నాయి వాళ్ళు దాంట్లో. మరి ఇదేంటి అంటే ఏమో నాకైతే అర్థం కాలే. సరే, ఈ మతంలోంచి, ఆ కులాల్లోంచి, ఆ మతాన్ని, ఆ కులాల్ని వదిలేసుకునే కదా దీంట్లోకి రావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లోనే అందరి సమ్మతం తీసుకునే కదా భారత రాజ్యాంగం రాసింది. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఆ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పడవటమేగా, దాన్ని అవమానించటమేగా. మారారు, బాగానే ఉంది, మీరు గొప్ప స్థాయికి వెళ్ళారు, మరి ఆ రిజర్వేషన్లు వదిలేసుకోవాలి కదా. అసలు సిసలైనటువంటి ఇంకా ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటున్నారో మీరు వాళ్ళకి ఆ రిజర్వేషన్లు దక్కనివ్వాలిగా. మరి ఎందుకు అడ్డుపడుతున్నారు అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇక్కడ చాలామంది హిందూ దళిత సోదరులు ముందుకొచ్చి ఇలాంటి వాళ్ళని వేరు చేసి చూపించేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. డెఫినెట్గా ఆ టైం అయితే వచ్చిందనిపిస్తుంది. అలాంటి అడుగే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు వేశారు. డెఫినెట్గా రాజకీయాల కోసం, ఎవరైతే దశమ భాగాల కోసమో లేదంటే ఎక్కడి నుంచో వచ్చేటువంటి ఫండ్స్ కోసమో
ఇలా పాస్టర్ల రూపంలో పైచాచికంగా తయారైపోయినటువంటి వ్యక్తులని ఇక్కడ మనం బయట ప్రపంచానికి పరిచయం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ టైము మనకుంది. ఇక్కడ మిగతా మతాలను ఎలా కాపాడుకుంటున్నాం, అలాగే హిందూ మతాన్ని కూడా కాపాడుకునేటువంటి వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గడ్డు కాలాలు ముందు చూడబోతున్నారేమో అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళందరూ రేపొద్దున ఆయన మీదకి వచ్చారు. రేపొద్దున ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ గుడిని మళ్ళీ దర్శించడానికి వెళ్ళబోతున్నట్టుగా మనకు వస్తున్నటువంటి వార్తలు కూడా ఉన్నాయి. వెళితే మరి డెఫినెట్గా ఇలాంటివి మునుముందు వచ్చేటువంటి పరిస్థితులు చాలా బలంగానే కనిపిస్తున్నాయి. సో దయచేసి డెఫినెట్గా హిందువులందరూ కూడా అవేర్ అవ్వాల్సినటువంటి టైం వచ్చింది. భారత రాజ్యాంగాన్ని గౌరవించి ఈ కులాలను ఇక్కడ ఈ ధర్మాన్ని, ఎందుకంటే మిగతా దేశాల్లో ఎక్కడ, మరొక్కసారి నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, ఇక్కడ హిందువులు ధర్మం మీద నిలబడేటువంటి ఈ భూమి మీద పుట్టి పెరిగారు, దాన్ని పాటిస్తున్నారు. కాబట్టే ఇక్కడ ముస్లింలు, క్రిస్టియన్లు ఇన్ని సంవత్సరాల పాటు ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా సరే చాలా బలంగా సేఫెస్ట్ కంట్రీ ఇన్ వరల్డ్ అనుకునేటువంటి బాధ్యతగా చాలా గొప్పగా బతుకుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి స్వేచ్ఛ, వాక్ స్వతంత్రం కావచ్చు, భావ ప్రకటన స్వేచ్ఛ కావచ్చు, బతికేటువంటి విధి విధానాలు కావచ్చు, గొప్పగా బ్రతికేటువంటి అవకాశాలు కావచ్చు ఈ దేశంలోనే ఉన్నాయి. అలాంటి దాన్ని చెడగొట్టకుండా ఉండాలి అంటే ఇక్కడ హిందువులు ఉంటేనే వీళ్ళందరూ సేఫ్గా, హ్యాపీగా ఎవరి జీవితం వాళ్ళు బ్రతికేటువంటి అవకాశం ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో హిందువులు ఉన్నంత వరకే, ఈ ధర్మం నిలబడినంత వరకే మిగతా వాళ్ళు అందరూ కూడా ఇది సేఫెస్ట్ కంట్రీగా, సేఫెస్ట్ ఎర్త్లో భూమి మీద ఉండేటువంటి ఒక దేశంగా మనం ఇంకాస్త ముందు తరాల వాళ్ళకి అందించేటువంటి అవకాశం ఉంటుంది. అది మాత్రం మిగతా మతాల వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మీరు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. ముస్లింలోని కొన్ని వర్గాలు తయారయ్యాయి, వాళ్ళు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. క్రిస్టియానిటీలోని కొన్ని వర్గాలు తయారయ్యాయి, వాళ్ళు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇన్ని మతాలు, ఇన్ని కులాలు ఉన్నా ఇప్పుడు అన్నీ దాటుకుని మంచి యుగం వైపు మనం మన ధర్మాన్ని తీసుకువెళ్తున్నాం. అలాంటి ఈ టైంలో ఇలాంటివి తీసుకొచ్చి అనవసరంగా మీ జీవితాలని నాశనం చేసుకోవద్దు, పక్క వాళ్ళ జీవితాలని అందుకనే నాశనం చేసుకోవద్దు.